తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జలాల సరఫరా బడ్జెట్లో కేటాయింపులు చేయాలని చెప్పి ఏకొండూరు తదితర కిడ్నీ బాధిత గ్రామాల ప్రజలందరికీ కూడా మార్చి నాటికి కృష్ణా జలాలు సరఫరా చేయాలని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు రాష్ట్ర కేబినెట్ తీర్మానం మేరకు జీవో ఇష్యూ అయినటువంటి సందర్భంగా తక్షణమే ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా 3 సెంట్లు స్థలం గ్రామాల్లో కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తిరువూరు పట్టణంలో 1530 టిడ్కో గృహాల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నటువంటి నేపథ్యంలో తక్షణమే టిడ్కో గృహాల గృహ ప్రవేశాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రాథమిక వసతులు కలుగజేసి తక్షణమే టిడ్కో గృహాల ప్రవేశానికి ఆసరా కల్పించాలని చెప్పి, అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ చేసేటువంటి పోరాట కార్యక్రమాలకు, భవిష్యత్తు పోరాటాలకు ప్రజల మద్దతుని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆ క్రమంలోనే ఎక్కడ ఎటువంటి అవినీతి జరిగినా, అక్రమాలు జరిగినా ప్రజాధనం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పథకాలను చేపట్టిందో ఆ పథకాల అమలుకు, ఆ పథకాల అమలులో ఉన్న లోపాలను ఎలుగెత్తడానికి ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ జరిగేటువంటి సమస్య లేదు. అందువల్ల ఈనాటికి కూడా తిరువూరులో ఫ్లోరైడ్ వాటర్ ఉన్నది అంటే అది పాలకుల నిర్లక్ష్యం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో స్థానిక శాసనసభ్యులతో సహా సమావేశాల్లో కృష్ణా జలాల సరఫరాకి బడ్జెట్ కేటాయించాలని, దానికి అనుగుణంగా శాసనసభ్యులు కృషి చేయాలని చెప్పి కూడా శాసనసభ్యుని ఈ పాత్రికేయ సమావేశం సందర్భంగా కోరుతున్నాము.